యువత మన దేశ భవిష్యత్తు. కానీ అదే యువత మాదక ద్రవ్యాల మాయలో పడితే ఆ భవిష్యత్తు చీకటిలో మునిగిపోతుంది. ఈ నేపథ్యంలో వైకే న్యూస్ తరపున సే నో టు డ్రగ్స్ అనే అవగాహన కార్యక్రమాన్ని యనమలకుదురులోని జెడ్పీ హై స్కూల్లో నిర్వహించారు. డ్రగ్స్ కేవలం ఒక అలవాటు కాదు, అది జీవితాన్ని, కుటుంబాన్ని, ఆశలను నశింపచేసే మృత్యువు. విద్యార్థులకు డ్రగ్స్ ఎలా మన ఆలోచనలను బంధిస్తుందో, ఎలా మన స్వప్నాలను క్రమంగా చిదిమేస్తుందో వివరించారు. డ్రగ్స్ వైపు అడుగు వేస్తే అది జీవితాన్ని వెనక్కి నెట్టేస్తుంది అని, కానీ కలల వైపు అడుగు వేస్తే అదే జీవితాన్ని ఎత్తుకు తీసుకుపోతుంది అని పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యార్థులకు స్పష్టంగా చెప్పారు. డ్రగ్స్కు వ్యతిరేకంగా అందరూ ఫైట్ చేయాలంటూ అసిస్టెంట్ ప్రిన్సిపల్ నాగబాబుతో మా స్పెషల్ కరెస్పాండెంట్ హర్షిత ఫేస్ టు ఫేస్. మత్తువే కానీ జీవితాన్ని మొత్తం చీకటి చేసేస్తుంది. అలాంటి డ్రగ్స్ మీద అవగాహన కల్పించేందుకు వైకే న్యూస్ ఎప్పుడు ముందడుగు వేస్తుందనే చెప్పాలి. అలాంటి అవగాహన చిన్నతనం నుంచి, అంటే ఎక్కడైతే బాల్యం ఉంటుందో చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా ఈ అవగాహన పెంపొందించాలన్న ఒక మంచి సంకల్పంతో అయితే వైకే న్యూస్ ముందుకొచ్చింది. అందులో భాగంగానే ఈరోజు యనమలకుదురులోని జెడ్పీహెచ్ స్కూల్లో ఉన్నాము. ఇక్కడ ఎలా ఉంది, అసలు డ్రగ్స్ పట్ల పిల్లలకి ఎలాంటి అవగాహన కార్యక్రమాలను ఇక్కడ చేపడుతున్నారు ఏంటనేది మనం తెలుసుకోవడానికి వచ్చాము. ఇక్కడ చూసుకుంటే ప్లకార్డ్స్ పట్టుకొని కూడా సే నో టు డ్రగ్స్ అని కూడా పిల్లలు అయితే చెప్పడం కూడా జరుగుతుంది. ఏదైతే మీరు సమాజం కోసం, అంటే రేపు పొద్దున మా తరాన్ని మీరు కాపాడాలంటే ఈరోజు ఈ డ్రగ్ అనేదాన్ని కూడా వాడడం అనేది ఆపాలని అయితే నినాదాలు అయితే చేస్తున్నారు అని తెలుస్తుంది. ప్రస్తుతం అయితే మనకి ఈ డ్రగ్స్ గురించి వాళ్ళ పిల్లలకి ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు అనే దాని మీద మనతో మాట్లాడడానికి అయితే జెడ్పీహెచ్ స్కూల్ అసిస్టెంట్ ప్రిన్సిపల్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. మరి సార్ చెప్పండి సార్, ఏంటి సార్ ఇక్కడ అంటే ప్రస్తుతం యువతని కానీ ప్రస్తుత తరాలకి డ్రగ్స్ అనేది ఒక మహమ్మారిగా అలవాటు అయిపోయింది, అది ప్రతి ఒక్కరిలో కూడా ఉంటుంది. మరి దానికి మీరు తగ్గట్టు ఈ స్కూల్లో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు సార్? స్కూల్లో మేడం గారు చర్యలు తీసుకోబోయే ముందు పిల్లల్లో డ్రగ్స్కి అలవాటు పడిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటున్నారు మేడం. ఏదో 1 or 2 ఏదన్నా అలాంటి కేసులు మా నోటీస్లో ఉన్నప్పటికీ కూడా మనకి లోకల్లో ఉండే స్వచ్ఛంద సంస్థల వారు వచ్చి వాళ్ళకి అవేర్నెస్ ఎప్పటికప్పటికి ఇస్తూనే ఉన్నారు మేడం. దానికి మాత్రం దూరంగానే ఉంటున్నారు. ఎప్పటికప్పటికి అసెంబ్లీలో కానీ విద్యార్థులకు కానీ మా హెడ్ మాస్టర్ గారు కానీ మేము కానీ చెప్తూనే ఉంటున్నాము. అట్లాగే అట్ ది సేమ్ టైం స్వచ్ఛంద సంస్థలు కూడా తెలియజేస్తూ ఉంటున్నారు మేడం. సార్ అంటే ఇప్పుడు చూసుకుంటే ఈ డ్రగ్స్ నిర్మూలించడానికి ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేపడితే ఈ డ్రగ్స్ అనేది ఆగుతుందని మీరు భావిస్తున్నారు సార్? అంటే ఎప్పటికప్పటికి అవేర్నెస్ కార్యక్రమాలు చెప్తూనే ఉండాలి మేడం. ఇది ఈ పాఠశాల కంప్లీట్ ఇక్కడ స్లమ్ ఏరియా. వీళ్ళకి అసలు అవేర్నెస్ చాలా తక్కువ. వాళ్ళకి ఫ్యూచర్ మీద తక్కువ. వాళ్ళ పేరెంట్స్ కూడా ఇల్లిటరేట్స్, లేచిన దగ్గర నుంచి పనులకు వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళకి అసలు మన జీవితం ఏంటి, మనం ఎలా సెటిల్ అవ్వాలి, మన ఆర్థిక పరిస్థితులు ఏంటి, మనం చదువుకుంటున్నామా లేదా, ఎంతవరకు ముందుకు పోతున్నాం అనే దానికంటే కూడా ఇక్కడ ఏంటంటే బాగా డైలీ వేజెస్కి అలవాటు పడిపోయి పిల్లల్లో కూడా చాలా యారగెంట్గా ఉంటూ ఉంటారు. మనం కూడా పనికి పోవచ్చు, ఒక 10 రూపాయలు సంపాదించుకోవచ్చులని దృక్పథంతో ఉంటూ పాఠశాల వదిలిన దగ్గర నుంచి కూడా ఈ బయట వాళ్ళు సహవాసాలు చేస్తూ ఉంటారు మేడం. ఎప్పటికప్పటికి మేము డిసిప్లిన్ విషయంలో మాత్రం చాలా కంట్రోల్ చేస్తూ ఉంటాం మేడం. అలాంటి మా నోటీస్కి చాలా తక్కువ. ఈ ఏరియా స్లమ్ ఏరియా అయినప్పటికీ కూడా మేము మాత్రం వాళ్ళకి వెంటాడుతూ ఉంటాం మేడం. అలాంటి విద్యార్థులు చాలా రేర్. ఏదన్నా 1 or 2 ఉన్నప్పటికీ కూడా మేము వాళ్ళకి ఎప్పటికప్పటికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూనే ఉంటాం. టోటల్గా పర్వాలేదు మేడం విద్యార్థులు. సార్ అంటే ఇప్పుడు చూసుకుంటే ప్రధానంగా ఈ డ్రగ్స్కి అలవాటు పడటం ఏది ప్రధాన లక్షణం అంటారు? అంటే వేటి వల్ల వీళ్ళు డ్రగ్స్కి అలవాటు పడిపోతున్నారండి? డ్రగ్స్ కంటే మేడం పిల్లలు బాగా ఈ మీడియా ఒకటి వచ్చింది కదండి, ఈ ఫోన్లకు బాగా అలవాటు పడిపోయారు. ఫోన్లు, పిల్లలు చదువు మానేసి ఇళ్ళ దగ్గర ఉండటం, ఈ డైలీ వేజెస్కి వెళ్ళిపోవటం, వీళ్ళు ఇట్లా బయట పిల్లలు చేయబట్టి చదువుకునే పిల్లలు కూడా వాళ్ళ సహవాసాలు చేస్తూ ఆటోమేటిక్గా అలవాటు పడుతున్నారు. సార్ మరి పేరెంట్స్కి మీరు ఎలాంటి అవగాహన కలిగిస్తున్నారు? అంటే పేరెంట్స్ మీటింగ్కి వచ్చినప్పుడు వాళ్ళకి ఏమన్నా క్లాసెస్ చెప్తారు? పేరెంట్స్ మీటింగ్కి మేము ఎప్పటికప్పటికి 10th క్లాస్ విద్యార్థులకు మంత్లీ పెడుతూ ఉంటాం మేడం. అట్లాగే ఓవరాల్ స్కూలు పేరెంట్స్ని పిలిచినప్పుడు కూడా మేము చెప్తూ ఉంటాం మేడం, క్రమశిక్షణ చాలా ముఖ్యం. మీరు ఎప్పటికప్పటికి మీ పనే ముఖ్యం కాదు. పిల్లలు పాఠశాలకు వస్తున్నారా, రావట్లేదా, వస్తే ఏం చదువుతున్నారు, మీరు ఒక్కరోజు అనే సమయం తీరిక చూసుకుని వచ్చి పాఠశాల ఉపాధ్యాయులను కలవండి, చదువుతున్నారా లేదా, వాళ్ళ క్రమశిక్షణ ఎలా ఉంది మేము కూడా చెప్తూ ఉంటాం అనేసి వాళ్ళకి ఇంటిమేట్ చేస్తూనే ఉన్నాం మేడం. ఫోన్ల ద్వారా చెప్పనివ్వండి, విద్యార్థుల ద్వారా కబురు చేయనివ్వండి, బడికి రాకపోయినా కూడా మేము కూడా వెళ్ళి చెప్తూ ఉంటాం మేడం. సార్ అంటే ఇక్కడ మీరు మీ పిల్లలకి ఏం చెప్తున్నారు? అంటే డ్రగ్స్ వల్ల హానికరం కదా, మరి దాన్ని ఎలా పిల్లలు ఇంకా గుర్తుండిపోయేలా మీరు ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు సార్? అదే డ్రగ్స్ కంప్లీట్ నిర్మూలన అనేది మేడం మాకు ఉమెన్ ప్రొటెక్షన్ మేడం గారు ఉన్నారు. మా పెనమలూరు కాన్స్టిట్యున్సీ పోలీస్ స్టేషన్ నుంచి కూడా వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. అంతకుముందు
ఒక ప్రొద్దుటూరులో చదువుకున్న విద్యార్థి కానిస్టేబుల్ అయ్యి ఆమెను కూడా తీసుకొచ్చి చెప్పించాం. అట్లాగే స్వచ్ఛంద సంస్థలు, రోటరీ క్లబ్స్ వారు ఫర్ ఎగ్జాంపుల్ అలాంటి స్వచ్ఛంద సంస్థలు కూడా వచ్చి ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నారు మేడం. టోటల్గా విద్యార్థులు డ్రగ్స్కి అనేది చాలా తక్కువ మంది, చాలా రేర్. ఏమన్నా 1 or 2 ఉన్నప్పటికి కూడా మా కంట్రోల్లోనే ఉంటారు మేడం. వాళ్ళకి కూడా మేము ఇంటిమేట్ చేస్తూ ఉంటాం పేరెంట్స్కి, వాళ్ళు కూడా చూస్తూ ఉంటున్నారు. సార్ చివరిగా అంటే ఎవరైతే డ్రగ్స్ తీసుకుంటున్నారో వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు, ఎవరైతే రానున్న తరానికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? డ్రగ్స్ తీసుకున్న వరకు దాని యొక్క డీమెరిట్స్ తెలియజేస్తున్నాం మేడం. డ్రగ్స్కి అలవాటు పడితే వన్స్ మన జీవితం వల్ల మనం రికవరీ కాలేము. చాలా ఫ్యూచర్ ఉంది, జాగ్రత్తగా చదువుకోండి, మంచిగా సెటిల్ అవ్వండి. ఇలాంటివన్నీ కూడా వాటి దురలవాట్లు చేసుకోవద్దని తెలియజేస్తూనే ఉన్నాం. దురలవాట్ల వల్ల జీవితాలు నాశనం అయిపోయి ఉన్నారని ఫర్ ఎగ్జాంపుల్స్ చెప్తూనే ఉంటున్నాం మేడం గారండి. రానున్న తరానికంటే ఏదైతే ఇప్పుడు చూసుకున్న సోషల్ మీడియా, మీరు అన్నట్టు సోషల్ మీడియా పెరిగిపోయింది, దానివల్ల ఎవరైతే ఎడిక్ట్ అవుతున్నారో వాళ్ళకి ఎలా చెప్తారు సార్? ఈ ఎడిక్ట్ అయ్యే వాళ్ళు మేడం టోటల్గా ఈ ఏరియా చూస్తే విజయవాడలో ఒక రకంగా స్లమ్ అంటున్నాం కదా మేడం. పేరెంట్స్ ఇల్లిటరేట్స్, కంప్లీట్ ఇల్లిటరేట్స్. పిల్లల్లో కూడా అవేర్నెస్ చాలా తక్కువ. అసలు ఫ్యూచర్ అంటే తెలియదు, భవిష్యత్తుని ఎలా మనం బిల్డప్ చేసుకోవాలనే విషయాలు తెలియదు. ఎప్పటికప్పటికి మేము పేరెంట్స్ని పిలిచి అమ్మ మీ పనే ముఖ్యం కాదు, పేరెంట్స్ మీటింగ్కి వస్తూ ఉండండి. పేరెంట్స్ మీటింగ్ మంత్లీనో ట్వైసో లేకపోతే ఉన్నప్పటికి కూడా మీరు వీక్లీ ఖాళీగా ఉన్నప్పుడు రండి. అసలు మీ అబ్బాయి చదువుతున్నాడా లేదా, ఎలాంటి సావాసాలు చేస్తున్నాడా ఏంటి అనేది మేము తెలియపరుస్తూనే ఉంటున్నాం మేడం. చూసారు కదా, అంటే ఏదైతే పిల్లల నుంచి కూడా మీకు చైతన్యం కల్పించాలి, ఒక దాని పట్ల, ఒక డ్రగ్ పట్ల ఎంత అవగాహన కల్పించాలి కార్యక్రమాలను అయితే అటు స్వచ్ఛంద సంస్థలు కానీ లేకపోతే ఇటు స్కూల్ అధికారులు కూడా అయితే తెలియజేస్తున్నారు. పిల్లల్లో అండ్ రానున్న తరానికి కానీ ఎవరైతే ఎడిక్ట్ అయి ఉన్నారో వాళ్ళు కూడా వెంటనే సరే ఈ డ్రగ్ అనేదాన్ని కూడా మార్పులు చెంది, ఎందుకంటే డ్రగ్ అనేది ఒక వ్యసనం లాంటిది, ఒకసారి అలవాటు అయిపోతే ఇంకా జీవితం మొత్తం పోతుందని అయితే అధికారులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మౌలితో హర్షిత, వైకే న్యూస్, విజయవాడ.